హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం. గ్లోబల్ హాస్పిటల్ యజమాని సరళ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ రాజేష్ నాయక్ అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ విక్రయాల రాకెట్ కేసులో పోలీసులు గురువారం మరొక కీలక ముందడుగు వేశారు. ఈ అక్రమ దందాకు కేంద్ర బిందువుగా మారిన స్థానిక ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన ప్రధాన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ కలిగి ఉండి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ యజమాని సరళ, అంటే ప్రధాన నిందితుడు అయిన డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు గారి భార్య, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ రాజేష్ నాయక్ను పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన యమున అనే మహిళ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వికటించి మృతి చెందడంతో ఈ దందా గుట్టు రట్టైన సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుండి పరారీలో ఉన్న వీరు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుండగా ప్రత్యేక బృందాలు గాలించి వీరిని పట్టుకున్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఆ తరువాతనే మన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసు దర్యాప్తు సరళిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తున్న క్రిమినల్ పిటిషన్ 4574 ఆఫ్ 2026కు సంబంధించిన ప్రొసీడింగ్ షీట్ ఆధారంగా తెలిసిన వివరాల ప్రకారం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వైఎల్ రేణుక గారు గత నెల 30వ తారీఖున కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులపై స్వయంగా వివరణ ఇచ్చేందుకు కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును ఈ నెల 7వ తారీఖున కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం దర్యాప్తును మరింత వేగవంతం చేసి మిగిలిన నిందితుల కోసం వేట ముమ్మరం చేసింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని దళారుల ద్వారా బాధితులను మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్కు రప్పించి ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేవారని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిని సీజ్ చేసి రికార్డులను, ఆపరేషన్ థియేటర్లోని హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సరళ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ రాజేష్ నాయక్ అరెస్టుతో ఈ ముఠా వెనుక ఉన్న మరికొందరు పెద్దల పేర్లు, బెంగళూరు లింకులు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనతో మరొక కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. మదనపల్లి వ్యాప్తంగా ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులు రెసిడెన్షియల్ ఏరియాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో ఎన్ని ఆసుపత్రులు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు, ఇతర చట్టబద్ధమైన అనుమతులతో పనిచేస్తున్నాయో అని సందేహాలు ప్రజల్లో చాలా వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరెవరు పర్యవేక్షించాలి? ఆసుపత్రి ప్రారంభించాలంటే ఏ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి? భవన నిర్మాణ ప్రమాణాలు, ఆపరేషన్ థియేటర్ ప్రమాణాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, అర్హత కలిగిన వైద్యులు, సిబ్బంది నియామకం, పరికరాల ప్రమాణాలు వంటి అంశాలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాలను పర్యవేక్షించే బాధ్యత అధికారులపై ఉంది. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి సంబంధిత ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన నిబంధనలు, చట్టాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. రోగుల భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, పారదర్శకమైన నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఘటన ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి ఒక హెచ్చరికగా నిలవాలి. నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, సంబంధిత నియంత్రణ సంస్థల ఆదేశాలకు అనుగుణంగా ఆసుపత్రులను నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్య సంస్థ బాధ్యత. అదే సమయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు కూడా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా రన్ టీవీ తెలుగు నుంచి ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, నిర్వహణ లేదా ఇతర అంశాలకు సంబంధించి ఎవరైనా రోగి లేదా వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే సంబంధిత ఆధారాలతో రన్ టీవీ తెలుగును ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకురావడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధితుల తరపున చట్టబద్ధమైన మార్గంలో వారి సమస్యలను వినిపించడం కోసం రన్ టీవీ తెలుగు ఎప్పుడూ కృషి చేస్తుంది. వాస్తవాలను నిర్ధారించిన తర్వాత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతమైన జర్నలిజంతో మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకునేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత. ప్రజల గొంతుకగా నిజాన్ని నిర్భయంగా మరియు బాధ్యతతో మీ ముందుకు తీసుకురావడమే రన్ టీవీ తెలుగు లక్ష్యం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా మా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.